కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఉద్యోగులకు ఇచ్చే ఓవర్ టైం అలవెన్స్లను నిలిపివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పర్సనల్ మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. 7వ వేతన సంఘ సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓవర్ టైం అలవెన్స్ను నిలిపివేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. దీని ప్రకారం ఆపరేషనల్ స్టాఫ్ మినహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓవర్ టైం అలవెన్స్ను రద్దు చేసింది. అన్ని మంత్రివర్గ శాఖలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని సంస్థల్లో ప్రజా అవసరాలతో పాటు పనులు సజావుగా సాగేందుకు మంత్రిత్వ శాఖలకు చెందిన నాన్ గెజిటెడ్ ఆపరేషనల్ స్టాఫ్ కు మాత్రం మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏ విభాగాల ఉద్యోగులు ఆపరేషనల్ స్టాఫ్ కిందకి వస్తారో జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఇకపై బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని, వాటి ద్వారానే ఓటీ భత్యాలను అందించాలని నిర్ణయించింది. ఆపరేషనల్ స్టాఫ్ కు మినహాయింపునిచ్చిన ఓవర్ టైం అలవెన్స్లను పెంచలేదు. 1991 జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగులను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం అలవెన్స్ మంజూరు చేయాలని నిర్ణయించింది.